హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్ లో ఉన్నాము. అసలు తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుందా లేదా? ఎందుకంటే ఒక పక్కన మనము చూస్తూనే ఉన్నాము మూసీ డెవలప్మెంట్ అని, ఇంకో పక్క హైడ్రా అని చెప్పేసి. అంటే మొదట్లో ఉన్న వాళ్ళ ఇల్లులు కూల్చారు, వాళ్ళ కన్వెన్షన్లు కూల్చారు, అది ఓకే అని చెప్పేసి అనుకున్నప్పటికీ అంటే మా వైపు తిరుగుతుంది, యూటర్న్ తీసుకుంటది హైడ్రా అని చెప్పేసి సామాన్య ప్రజలు అనుకోలేదు. తర్వాత మళ్ళీ ఇటు ఇంకో పక్క చూస్తే మూసీ డెవలప్మెంట్ అని చెప్పేసి పేదవాళ్ళు బస్తీలు, చిన్న చిన్న బస్తీలు కట్టుకున్న వాళ్ళ ఇల్లులు కూల్చేయడం అది ఇంకా దారుణం అని చెప్పేసి మేము మొన్ననే కట్టుకున్నాం, ఇప్పుడే కూల్చేస్తున్నారు, దాని ఈఎంఐలు కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే మా కడుపు మీద కొడుతున్నారు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఎంతో మంది దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన తెలంగాణలో వచ్చిన ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా? ఎందుకంటే ఓయూనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రతి సమస్య మీద పోరాడేది ఓయూ నుంచే, ఏదైనా ఉద్యమం జరగాలి అన్నా ఓయూ నుంచే. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మైపాల్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిలో ఈయన మొదటి వ్యక్తి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుందా లేదా? అంటే ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయింది. తేడా కంటే కూడా ఈ ప్రభుత్వం ఎట్లుందో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని ప్రజలకు మరి నచ్చక, నిరుద్యోగులకు నచ్చక వాళ్ళు పక్కకు పెట్టిరు, అలా పక్కన పెడదాం. ఈయన పరిపాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఉన్నదా, మాట మీద నిలబడడా అనేది నేనేదైనా చెప్తే అరే బట్టగాల్చి మీద పడేసిండేమో, లేకపోతే ఆయనకు పదవి ఇయ్యలేదని అట్లా మాట్లాడుతుండేమో అని అనొచ్చు. కానీ ఎవరు చెప్తే నమ్ముతారో తెలంగాణ ప్రజలకు ఒక 1 మినిట్, ఒక 30 సెకండ్లలోనే మీరు రెడ్ టీవీ ఛానల్ ద్వారా మీరు వినండి. పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి పాపం నీలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టం. ఇది మాట్లాడింది నేను కాదు, అంటే రేవంత్ రెడ్డి విమర్శించుకుంటుండు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీకి అక్కడ కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు ఈయన దగ్గరికి మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెళ్ళినప్పుడు పక్కకు రేవంత్ రెడ్డి గారు భార్య గీతారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఓనర్ కూడా రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. మరి మొదటి ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారికి ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన బుక్ అయ్యబోతే ఆయన కూర్చుండి బుక్ వేస్తే నిలబడి తీసుకుంటుండు. అంటే ఈ రాష్ట్రానికి సీఎంఏలో ఆంధ్రజ్యోతి ఓనరు రాధాకృష్ణనే నిజానికి. అదేంటంటే డమ్మి. అప్పుడు కాంగ్రెస్ టైంలో సోనియా గాంధీ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఎట్లా ఉండనో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నేను అనుకుంటున్నా ఉన్నవా అంటే ఉన్నా, మిగతాదంతా మన రాధాకృష్ణ గారే. ఈయన మనం చెప్తలే. మళ్ళీ ఇంకోటి ఈయన సజీవ సాక్షి ఈ రాధాకృష్ణ గారు ఇయ్యలటి పేపర్లో రాసి, నిన్నటి పేపర్లో జర జాగ్రత్త అంటే నాకు తెలిసి ఈయన లోపల ఆల్రెడీ చెప్పి ఉంటాడు, తెల్లారి ఈయన ఇది రాసి ఉంటాడు, జర జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్తూ కూల్చివేతల గురించి ఆయన. నేను చెప్పట్లే, రేవంత్ తక్షణమే ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి, కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి అని చెప్పి చెప్పిండు. ఇయ్యలటి పేపర్లో ఏమొచ్చింది చూడండి, మళ్ళీ ఆంధ్రజ్యోతిలోనే హైడ్రా ఆచితూచి హైదరాబాద్ లో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం. అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంది, ఇది రాధాకృష్ణ గారే సీఎం గా వ్యవహరిస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పరిపాలన అంటే ఇంత సోయి లేకుండా కూల్చిన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పరిశీలించిన తర్వాత కూల్చిన తర్వాత పరిశీలించాలనా? అంటే పరిపాలన ఎట్లా ఉందని మీరు అడిగినందుకు నేను చెప్తున్నా. ఒకటి, ఎగ్జాక్ట్లీ అవును, మోసం చేసినోడికి శిక్షించాలనా, మోసపోయిన వాళ్ళకి శిక్షించాలనా? అధికారులు మోసం చేసిర్రు, బిల్డర్ మోసం చేసిండు, భూమి అమ్మినోడు మోసం చేసిండు, వాళ్ళందరూ మంచిగా సేఫ్గా ఉన్నారు. వెంచర్లు చేసి 50 గజాలు 100 గజాలు చేసి పాపం పేదోళ్ళు ఏమనుకున్నారు, తక్కువ ధరలు వస్తుంది కదా అని కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు వీళ్ళే పర్మిషన్ ఇచ్చిర్రు. పర్మిషన్ లేని దాన్ని కూలిస్తే మనకేం అభ్యంతరం లేదు. అధికారులు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు వాటర్ నల్ల ఇచ్చిండు, విద్యుత్ అయినా కరెంట్ కనెక్షన్ ఇచ్చిండు. మరి అక్రమమైనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు? లేదంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎంతో కొంత కట్టి ఉంటారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఇసుక తెచ్చుకున్నారు, సలాగా తెచ్చుకున్నారు, సిమెంట్ తెచ్చుకున్నారు, మట్టి తెచ్చుకున్నారు. మరి అంత పెట్టిన తర్వాత
హైడ్రా అంటే ఈ రోజు మనకు కంటికి కనబడేది బుల్డోజరే. బుల్డోజర్ వస్తే హైడ్రా వచ్చినట్టు, అంతే అంతే కదా. ఏడన్నా ఇల్లు కూల్చినా కూడా అంతే, ఇది హైడ్రానే కూల్చేసింది అని చెప్పి భయపడుతున్నారు. కూల్చుకుంటారు. ఇంట్లో ఇంకా కొంత కాంగ్రెస్ కి సంబంధించిన సోషల్ మీడియా రేసు గుర్రంలో లాస్ట్ కు గిల్గిల్ ప్యాండ్ జిల్గిల్ ప్యాండ్ అని ఆ పాండని తీసుకొచ్చి ఇది ఒక ఆపరేషన్ చేస్తున్నాం, అక్రమంగా నిర్మించిన అన్ని కూల్చేస్తాం. అందులో శివారెడ్డి అని ఉంటాడు, మద్దాలి శివారెడ్డి అక్రమంగా ఫార్మా గానీ ఇంకెక్కడన్నా కట్టడాలు కానీ ఉంటే కూల్చాలనుకుంటే ఆయనతోనే చెప్పిస్తారు, అరే ఇది నాకు కూలుస్తారు అంటే మీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైల్స్ అన్ని ఇచ్చేయండి అని చెప్తే నేను వెళ్ళి ఇస్తాడు. హ్యాపీ దివాళి అని చెప్తాడు. ఎందుకు హ్యాపీ దివాళి చెప్తున్నాం అంటే మీకు కొంచెం అడ్వాన్స్ గా చెప్తున్నా అని చెప్పి కొన్ని కటౌట్లు చూసి నమ్మాలి డ్యూడ్ అని అంటాడు. అదంతా ఎందుకు చెప్తున్నా స్టోరీ అంటే, ఏమన్నా ఇది రేసుగుర్రంలో బ్రహ్మానందం అనుకుంటున్నారా, రేసుగుర్రంలో అల్లు అర్జున్ అనుకుంటున్నారా? ఆ సినిమాలు అంటే మద్దల శివారెడ్డి అనేటి పెద్ద క్రిమినల్ పొలిటీషియన్ అక్రమంగా కట్టాడు వేస్తాడు, కూల్చండి. ఇప్పుడు కూడా సేమ్ అదే పాట పెట్టి వీళ్ళు కాంగ్రెస్ సోషల్ మీడియా కొందరు రేసు గుర్రం అని ఆ పాట పెట్టి ఈ కూల్చివేతలు చూపిస్తారు. నువ్వు మద్దల శివారెడ్డి లెక్క నాగార్జున కూల్చేసినప్పుడు వేసుకో, మల్లారెడ్డిది కూల్చేసి వేసుకో, పల్లా రాజేశ్వర రెడ్డిది కూల్చేసి వేసుకో, ఓవైసీ ఫాతిమా కాలేజ్ కూల్చి వేసుకో. గాని మూసీనది కాడ ఉండేటోళ్ళే కూల్చి వాళ్ళు రెక్కాడితే డొక్కాడది. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరు స్టోరీలు. ఒక చిన్న పాప చెప్తుంది, మా నాన్న కూలి పనికి పోయి వచ్చిండు, పనులు అమ్ముకొని వచ్చి నా కోసం బుక్కులు కొనుక్కొచ్చినాడు, పెన్నులు కొనుక్కొచ్చిండు, పండ్లు కొనుక్కొచ్చిండు, వాటర్ బాటిల్ ఉంది, అవన్నీ కూలిపోయినాయి, మాయమాకి ఇవ్వండి అని చెప్తుంది. అంటే అంత క్రూరంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఒక బుచ్చమ్మ అనేట ఆమె భయపడి పక్కింటి వాళ్ళు ఆళ్ళు మీ ఇంటికి కూడా హైడ్రా వస్తుంది అంటే, ఇప్పుడు నాగుపాము వస్తే అంటే ఎంత భయం ఉంటుందో, తాజుపాము నాగుపాము అంటే ఇప్పుడు హైడ్రా అంటే అంత భయాందోళనకు పోయినారు. అయిపోతికే ఇప్పుడు నేను ఒకటి రామంతపూర్ లో కేసీఆర్ కాలనీ అని ఉంటది, ఇది బయటకు రానియలే. పాపం వాళ్ళు ఒక నెల రోజుల ముందే కొనుక్కున్నారట. కొనుక్కున్న నెల రోజులకే వాడు అమ్ముకొని పోయినోడు సేపుకున్నాడు. ఇక్కడ కొనుక్కోగానే కూల్ చేస్తామని చెప్పేసి కూల్చేసిరట. కూల్చేస్తే భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి, అనవసరంగా నువ్వు సలహా ఇచ్చినావు, నువ్వు కొనకపోతుంటిని అది ఇది అని చెప్పి భార్యాభర్తలు గొడవపడి భార్య పురుగుల మందకి చచ్చిపోయింది. ఈ మ్యాటర్ ఎక్కడ రానియలే. ఇట్లా ఎంతో మంది బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, భార్యాభర్తల మధ్యలో గొడవై, తల్లిదండ్రుల మధ్యలో గొడవై, తండ్రికి కూతురుకు కొడుకుకు నువ్వు చెప్పుట్లనే కొన్నా, నువ్వు చెప్పుట్లనే ఇది చేసినా అని పాపం వాళ్ళు ఎవరి మీదనో ఇప్పుడు సీఎం అనలేక వాళ్ళది వాళ్ళు అనుకొని ఎంత బిక్కుమంట బతుకుతురు. అంటే ఏదన్నా నువ్వు నిజంగానే మూసీ నదిని సుందరీకరించాలి, అసలు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అంటే దానికి ఒక ప్లానింగ్ ఉంటది, ప్రణాళిక ఉంటది. ఒక 6 నెలల్లో 1 year గడువు ఇచ్చి ఒక గిట్లా చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని చేయడం వల్ల మనకు భవిష్యత్తులో లాభాలు ఉంటది. మీరు దీన్ని ఆ పర్మిషన్ ఉన్నది కాబట్టి దీని వాల్యూ ఎంత ఉంది, 20 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది. మీకు 20 లక్షలు కావన్నా, లేదంటే ఒక దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం కావాలన్నా అంటే దాని వాల్యూని బట్టి కొందరిది 50 లక్షలు కూడా ఉంది, కొందరిది 1 కోటి రూపాయలు కూడా ఉంది. మళ్ళీ ఎవరైతే బిల్డర్లు ఉన్నారో, ఎవరైతే మోసం చేసిపోయిండో వాళ్ళందరినీ పట్టుకొచ్చి, మరి నువ్వు వీళ్ళకి అమ్మినావు, నీకెవడు అమ్మిండు, నాకు వీడు అమ్మిండు, మరి ఆ డబ్బులు ఇవ్వండి, ఇప్పుడు ఇలా పోతుంది, ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వానికి అని ఇవ్వండి, వీళ్ళకని ఇవ్వండి, అట్లీస్ట్ సగం అని ఇవ్వండి. అంటే మంచి కొంచెం తలా కొంచెం లాస్ అయిదాం. కనీసం వాళ్ళ ఆస్తిలో ఒక 50% 60% ఇవ్వకుండా నిర్దాక్షిణంగా అసలు కూల్చేయడం అంటే, అసలు ఇది మూసీ నది అనేది ముచ్చుకుందా నది అంటారు. దీని వికారాబాదులు అనంతగిరి కొండలలో అక్కడ వనమూలికలు ఉంటాయి. అక్కడ అనంతగిరి కొండలకు పోతే క్షయవ్యాధి కూడా తగ్గిపోతుంది. అంటే ఎవరన్నా క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి ఏ మెడిసిన్ అవసరం లేదు, అనంతగిరి కొండలకు వికారాబాద్ దగ్గర తీసుకెళ్తే తగ్గిపోతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే అక్కడ ఉండే చెట్ల నుంచి వనమూలికలు, అక్కడ ఉండే ఆక్సిజన్ లెవెల్స్ వేరే ఉండడం వల్ల తగ్గుతుంది. అంటే ఆ మూలికల నుంచి ఆ నీళ్లు వస్తా ఉంటాయి అన్నట్టు. అది హైదరాబాద్ వాళ్ళకి మంచిది. అయితే ఇది 1908లోనే పెద్ద వరదలు వచ్చినాయి. వరదలు వస్తే కొన్ని 15,000 మంది వరకు చనిపోవడము, కొన్ని 100,000 ఇండ్లు కూలిపోవడము, లక్షల మంది నిరాశ్రయాలు. అయితే అప్పుడున్న నిజాం ఏం చేసిందంటే, భవిష్యత్తులో మూసీ నది మరి వరదలు వచ్చి ఇండ్లు కొట్టుకుపోకుండా, మనుషులు చచ్చిపోకుండా ఏం చేయాలి అంటే, మోక్షగుండ విశ్వేశ్వరరావు ఆయన సార్ను ఇంజనీర్ను పిలిపిస్తే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని 2 జలాశయాలు నిర్మించిన గండిపేట సైడ్. ఇంకా అప్పటి నుంచి మనకు వరదలు తగ్గినాయి. అక్కడి నుంచి వచ్చేదానికి సిస్టమేటిక్ గా చేసుకుంటా పోతే అయిపో. దీంట్లో మెయిన్ క్రిమినల్స్ ఎవరు? ఈ మూసీ నదిని చేసిందంటే ప్రజలు కాదు, మెయిన్ పొలిటికల్ లీడర్లే.
ఒకవేళ దీంట్లో బాధితులను నిందితులుగా ఎవరినైనా చేర్చాల్సి వస్తే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులను చేయాలి, రాజశేఖర్ రెడ్డిని చేయాలి. ఎందుకు చేయవు? కాంగ్రెస్ ఆయన ఉన్నప్పుడే ఇక్కడ మాదాపూర్ లో నల్ల చెరువు దగ్గర గాని, దుర్గం చెరువు దగ్గర గాని, ఇక్కడ అక్కడ గాని చాలా మంది ఇండ్లు వేసుకున్నారు అంటున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి సీరియస్ గా ఉంటే ఇది అంత ఎందుకు అవుతుండే? ఈ చంద్రబాబు నాయుడు హయాంలో సీరియస్ గా ఉంటే ఇది ఎందుకు అవుతుండే? కేసీఆర్ హయాంలో సీరియస్ గా ఉంటే ఎందుకు అవుతుండే? ఈ 30 ఏళ్లలోనే చంద్రబాబు నాయుడు పీరియడ్ 10 ఏళ్ళు కావచ్చు, రాజశేఖర రెడ్డి పీరియడ్ 10 ఏళ్ళు కావచ్చు, కేసీఆర్ 10, ఈ ముగ్గురిని అరెస్ట్ చేయకుండా రాజశేఖర రెడ్డి చనిపోయింది కదా ఎట్లా అరెస్ట్ చేయాలని మీరు అనొచ్చు. మరి ఇంకా మిగతా 2 ఉన్నారు. రాజశేఖర టైంలో పనిచేసిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి సంపాదించిన డబ్బులు అనుభవిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా బతికే ఉన్నాడు, షర్మిల కూడా బతికే ఉంది. ఆయన చేసిన ఆస్తులు మింగడానికి తినడానికి కూతురు కొడుకున్నారు. మరి ఆయన చేసిన తప్పులను కూడా అనుభవించడానికి కొడుకు కూతురు పనిష్మెంట్ ఉండాలి కదా, వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంత డబ్బులు తీసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి నుంచి వసూలు చేయాలి, షర్మిల నుంచి వసూలు చేయాలి. చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ బతికే ఉన్నాడు, ఆయన దగ్గర ఏమైనా ఉంటే అవి చేయాలి. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అప్పుడు టీడీపీ పార్టీలోనే ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నాడు. అంటే ఈ బడా బడా బాబులు మల్లారెడ్డి లాంటి వాడి మీద ఇప్పటిదాకా ఈగ వాలలేదు. ఈవెన్ నోటీసులు కూడా ఇచ్చిందో లేదు. వాడు మంచిగా రోజుకొక ఊరు తిరుక్కుంటా, తొడలు కొట్టుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా లైఫ్ హ్యాపీగా నడుపుతున్నాడు. పల్లారాశ్వరెడ్డి హ్యాపీగా ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీతో నిన్న కలిసి పండ్లు తినిపిస్తున్నాడు రంజాన్ కు, ఖర్జూరా తినిపిస్తా ఉన్నాడు. అంటే మీరంతా మంచిగా ఉన్నారు, పేదోళ్ళని తీసుకుపోయి సడన్ గా సినిమాలో బాంబేసి కూల్చినట్టు కూల్చడం అంటే దీన్ని ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిందే. ఇప్పుడు భయపడి లాస్ట్ కి వచ్చి వాళ్ళు పెట్రోల్ మీద పోసుకొని, లేదంటే ఇంకా అది ఏడదాకా పోయిందంటే వీళ్ళు ఇప్పుడు ఆలు పెట్రోల్ పోసుకున్నారు, రేపు భవిష్యత్తులో అధికారుల మీద కూడా పోయొచ్చు, ఎమ్మెల్యేల మీద కూడా పోయొచ్చు అని వీళ్ళ ప్రాణ భయానికి భయపడరు. అవును, అట్లా ఇది పరిపాలన కొనసాగుతుంది. అసలు ఇచ్చిన హామీలేంది, చేస్తున్న పనులేంది? ఇప్పుడు మా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నువ్వు దీని మీద దృష్టి సారించంటే మూసీ నది సుందరీకరణ చేస్తా చేద్దు. అది ఎట్లా చేద్దువో ప్లానింగ్ తీసుకొని పెద్ద పెద్ద నిపుణులను తీసుకొని స్టెప్ బై స్టెప్ మెల్లగా చేయాల్సింది. ఒకటేసారి చేస్తే వాళ్ళందరూ ఏడుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రస్తుతం అంటే మూసీ నది దగ్గర క్లీన్ చేస్తాం, అదంతా చేస్తాం, డెవలప్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు, కూల్ చేస్తామని భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, డైరెక్ట్ మా దగ్గరకు వస్తే మేము వాళ్ళనే చంపుతాం, లేదు మేము అంటారు, అదే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని పట్టుకున్న ఇల్లులు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా సగం జీవితం కష్టపడ్డం, మళ్ళీ ఇల్లు కొనలేరు. అసలు కొంటారు. మనమే హైదరాబాద్ కు చిన్నేళ్ళు అవుతుంది, ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ప్లాట్, డబుల్ బెడ్రూమ్ ప్లాట్ నిజాయితీగా పనిచేసినప్పుడు కొనడం చాలా కష్టమైతుంది. 40 లక్షలు 50 లక్షలు అవుతుంది. అది జీవిత లక్ష్యం వాళ్ళకు నిజంగా వాళ్ళతో ఒప్పించి వాళ్ళతో సంతకాలు, వాళ్ళని అక్కడ జాయిన్ చేసి వాళ్ళ సామాన్ అంతా షిఫ్ట్ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టుకొని కూల్ చేసుకోయా. వాళ్ళు ఏడువంగా కాళ్ళు మొక్కంగా నువ్వు ఎట్లా కూలుస్తావు? FTL ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నది కూలిస్తే మనకు అభ్యంతరం లేదు. కానీ బఫర్ జోన్ లో ఉన్నాయి కానీ, లేదంటే ఈవెన్ FTL లో కూడా ఉన్నాయి, కూడా అధికారులు పర్మిషన్ ఇచ్చినాయి. పర్మిషన్ ఇచ్చినోడు హ్యాపీగా ఉన్నాడు, అమ్మినోడు హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళకి శిక్షించడం అంటే అసలు ఇది విచిత్రం అనిపిస్తుంది. ఇంకోటి రేవంత్ రెడ్డి చెప్పాడు, మనం చెప్పాలి, అధికారానికి రాకన్నా ముందు వాళ్ళు పాపం కష్టపడి కొనుక్కుంటారు, ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు అన్నిటికీ మించి బ్యాంకులకు ఏందండి, ఇప్పుడు బ్యాంక్ ఒకవేళ లోన్ ఇచ్చింది అనుకో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? కూల్ చేసిన ఇల్లుకి కూడా ఇన్స్టాల్మెంట్ ఇల్లు కట్టాలంటే, డబ్బులు కట్టాలంటే అది ఎంత నరకమది. మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం మీరు కూడా చెప్పాలి రెడ్ టీవీ ఛానల్. అసలు ప్రభుత్వం ఏ ఆలోచనతోని ఇట్లా వచ్చి ఉండొచ్చు అంటారు? అంటే కొంతమంది అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే ఇదంతా చేస్తుంది అని. అంటే మీకున్న అవగాహన ఎంత వరకు ఉంది? అంటే ఇప్పుడు ఇది కరెక్టే అంటారా? అదే నాకైతే ఇప్పుడు కొందరు రాబర్ట్ వాద్రా, మరి వైఫ్ ఆఫ్ అంటే ప్రియాంక గాంధీ ఒక భర్త, హస్బెండ్ ఆయనకి ఏదో కాంట్రాక్ట్ ఇస్తున్నారు, లేదంటే అలా కంపెనీకి ఇస్తున్నారు, ఈ సుందరీకరణకు 1 లక్ష కోట్ల కాంట్రాక్ట్ నడుస్తుందని ఒక రకమైన పుకార్లు అయితే వస్తున్నాయి. మనం ఎగ్జాక్ట్లీ చూడలే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పుడు డబ్బులు అయితే మిగులుతాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టింది, అది మంచిదా చెడ్డదా అనే తర్వాత టాపిక్ లో మాట్లాడదాం, డబ్బులు అయితే మిగులుతాయి. అట్లా వీళ్ళు ఇప్పుడు మూసీ సుందరీకరణ అనే దాంట్లో డబ్బులు మిగిలించుకోవాలనేది అయితే ఉంది. వీళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకే సీఎం, నువ్వు వేరొడు సీఎం లేదు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాట్లాడాలి సీఎం. అంటే
ఈయన గెలిచేదాకా ఒకటి చెప్పిండు, గెలిచినాక ఇంకొకటి చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు హిమాయత్ సాగర్ ఉందండి, ఉస్మాన్ సాగర్ ఉంది. ఆ జలాశయాలు మనకు ఒకప్పుడు 1908లో వచ్చినట్టు వరదలు రాకుండా కట్టిరు. ఇప్పుడు ఆ రేంజ్ లో రావు. రానప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలని ఆలోచించాలి. ఇది 1 డేలో సినిమాలో భాషా సినిమాలో ఒక పాట అయిపోయేంత రూపంలో అయ్యేది కాదు. ఎవ్వరు ఒక కంట తడి పెట్టకుండా, కంటి చుక్క కింద రాలకుండా సంతోషంతో ఇచ్చిపోయేటట్టు, వాళ్ళు అడిగినంత ఇయ్యకు, నీకు నచ్చినంత ఇయ్యకు. ఒక 4 పెద్ద మనుషులు ఉంటారు, మాట్లాడతారు, గింత ఇయ్యొచ్చు గిట్లుంటది. వీళ్ళ ఏం లేదు, అది రేసుకుర్రం అని పెట్టి బుల్డోజర్ కొట్టేస్తే పాపం ఎంత బాధాకరం. ఇప్పుడు ప్రజలు ఎటు పోవాలా? అదే కదా, ఎటు పోతారు అంటే ఇప్పుడు కాపాడాల్సిన, ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి కాపాడాల్సిందే పోయి సంపుతా అంటే ఏడ నడుస్తుంది? ఇప్పుడు అదే నడుస్తున్నది. తండ్రి ప్రభుత్వం అంటే కాపాడాల్సిన ప్రభుత్వమే రోడ్డు మీద పడేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్టు పోతారు? ఏమని చూడండి, అందరికి ఇంకా కూడా కోపం వస్తుంటే చాలా మందికి. తిరుపతి రెడ్డి అని ఉంటాడు వాళ్ళన్న, దుర్గం చెరువు దగ్గర ఆయన ఇల్లు ఉంటది. ఆయన ట్రాఫిక్ రాగానే భయపడి ఆయనకు నోటీస్ ఇచ్చిర్రు. మళ్ళీ నెల 40-50 రోజులు అవుతుంది నోటీస్ ఇచ్చి, ఎక్కువనైంది. మరి ఆయనది ఇప్పటిదాకా కూల్చలే. అక్కడ ఉండే దుర్గం చెరువు చుట్టూ ఉండేటోళ్ళది ఎవరిది కూల్చలే. మరి బస్తీలలో ఉండే చాలా పేదరికంలో కూలిస్తే ఎవరికైనా మండదా? అవునా ఎప్పుడు మాది కూలుస్తున్నావు నువ్వు, న్యాయం ప్రకారం మరి మిగతా పెద్దోళ్ళని కొట్టి తర్వాత మధ్యవర్తులను కొట్టి మా దాకా వచ్చినావు అంటే ఒక మీనింగ్ ఉంటుంది. అదానికి కూడా ఎంతో కొంచెం నష్టపరిహారం ఇస్తే ఏం కాదు. వచ్చుడే పాపం పేదోళ్ళు కదా, వీడికి ఎవడు ఉంటాడు, అడ్వకేట్ ని పెట్టుకోవాలన్నా లక్షలు అవుతాయి, తిరగలేరు, కోర్టుకు పోతే మరి ఇట్లుంటది అని చెప్పేసి కొడుతూనే ఉన్నారు. ఇప్పటికి బుద్ధి వచ్చినట్టుంది, కానీ దీన్ని మనం ఇప్పుడు ఇంకా బ్రేక్ పెట్టిరు. అయితే ఇది కూడా ఎందుకైంది అనుకుంటారు? ఈ సోషల్ మీడియా, రెడ్ టీవీ కానీ, మిగతా యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ బండ బూతులు తిడుతురు. అసలు అమ్మను, అక్కను, చెల్లిని, తల్లిని, భార్యను అందరినీ కలిపి నాయకులందరినీ తిడితే ఇదేటో పోయేటట్టు ఉంది, ఏమో అంటే చంపుతారేమో అని భయపడి తాత్కాలికంగా ఇది చేస్తారు. ఈ విషయంలో అయితే ఇట్లా ఉందండి పరిపాలన. ఇంకా కొనసాగితే తిరుగుబాటు కూడా అయ్యే అవకాశం ఉంటది. తిరుగుబాటు కాదు, ఇలా కొట్టినా కొడతారు. అదే ఇప్పుడు గతంలో ఒక ఎంఆర్ఓను, విజయారెడ్డి అనే ఆమెను, ఒక రైతు పోయి పెట్రోల్ పోసి కాల్ చేసిండు, ఆయన కూడా చచ్చిపోయిండు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క లాగా ఉంటుంది. అందరూ మంతెన సత్యనారాయణ లెక్క మరి మన దీని ఉప్పు కారం లేకుండా దీన్ని అంటే యోగా చేసుకుంటా, ధ్యానం చేసుకుంటే ఎవరు ఉండరు. మటన్ తింటారు, చికెన్ తింటారు, ఉప్పు వేసుకుంటారు, కారం వేసుకుంటారు. ఒక్కొక్కరు ఎమోషన్ ఒక్కొక్కలాగా ఉంటది. కోపం వస్తే భార్యనే కొడతారు. ఇంట్లో తల్లిని కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు, తండ్రిని కొట్టేటోళ్ళు ఉన్నారు, అధికారులను కూడా కొడతారని భయపడుతారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే బాధితులను చూపిస్తే, అంటే హైదరాబాదితులు కానీ ఇటు మూసీం బాధితులు కానీ చూపిస్తే కేసులు పెడతాం, సో ఆ ప్లాట్ఫామ్ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడు డైరెక్ట్ గా పొన్నం ప్రభాకరే అన్నారు. అండ్ ప్రభుత్వం నుంచి కూడా అలాంటి వస్తున్నాయి. కరెక్టే అంటారు? ఇలా ఇప్పుడు మనమే కదా చూపించాల్సింది, మరి ఎవరు చూపించాలా? మరి మీరే ఏం చేయాలంటే పొన్నం ప్రభాకర్ ఒక కెమెరా పట్టుకొని నువ్వు చూపెట్టు, రేవంత్ రెడ్డి ఒక కెమెరా పట్టుకోమాను, మీరు ఎమ్మెల్యేలు అందరూ, మంత్రులందరూ ఒక కెమెరా పట్టుకోండి. జర్నలిస్టులు అనేది 4th ఎస్టేట్ అనేది డెమోక్రసీలో 1 ఆఫ్ ద పిల్లర్. ఇప్పుడు నీకు జుడిషియల్ ఎట్లుంటుందో, శాసనశాఖ పార్లమెంటు ఎట్లా ఉంటుందో, తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఎస్పీలు, ఐఏఎస్లు, అంత అధికారులు ఎట్లుంటారో, జర్నలిస్టులు అనేది 4th ఎస్టేట్ అనేది, ప్రెస్ అనేది, అది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇది లేకుండా డెమోక్రసీ లేదు. రాజ్యాంగంలో రాసిర్రు, ఒకవేళ కేసులు పెడతాం అని చేస్తామంటే రాజ్యాంగాన్ని అని చేసినట్టు, చట్టాన్ని అని చేసినట్టు. నిజంగానే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే పెట్టుకో, కానీ బాధితులు ఏడిచిన దాన్ని చూపిస్తే తప్పంటే, మేం బలవంతంగా డబ్బులు ఇచ్చి ఏడిపిస్తే మా మీద పెట్టి కేసు, వాళ్ళు ఏడిచిన దాన్ని చూపిస్తే నువ్వు కేసు పెడతావంటే, మరి అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ముఖాలను ఇవే కెమెరాలు చూపెట్టకపోతే, ఇదే రిపోర్టర్లు రిపోర్ట్ చేయకపోతే, ఇవాళ మరి పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యేటోడా, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయ్యేటోడా, పెద్ద పెద్ద కార్లలో తిరిగేటోడా, ఇదే ఆర్టీసీ బస్సులో తిరుగుతుండే కావచ్చు. నువ్వు ఇవాళ ఆర్టీసీకే నువ్వు మంత్రి అయినావంటే, ఈ సోషల్ మీడియా కెమెరాలు, రిపోర్టర్లు, ప్రెస్ ఇదంతా లేకుండానైనావా? అంటే ఏరు దాటేదాకా ఏదో ఓడమల్లన్న దాటినాక బోడమల్లన్న అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలా సీఎం ఏంటంటే సోషల్ మీడియా పనిచేయలేదా, యూట్యూబ్ ఛానల్ పనిచేయలేదా? యూట్యూబ్ ఛానల్ ఏమో ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని వాళ్ళని తిడుతున్నావు,
నిరుద్యోగులనేమో ముదిరిపోయిన బెండకాయలని వీళ్ళని అంటున్నావు, సుప్రీంకోర్టు ఏమో తప్పుడు తీర్పు ఇచ్చిందని ఆ రకంగా మీనింగ్ వచ్చేటట్టు మరి నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇస్తావు మరి? అంటే వీళ్ళు సాధు జంతువులు లెక్క చెప్తారండి, వీళ్ళ క్రెడిబిలిటీ ఉన్న మాటలు లేవు. నిజంగానే తిరుపతి రెడ్డి గారిది, వాళ్ళ బంధువులది, మంత్రులది, ఎమ్మెల్యేలు కూల్చండి, కేవీపీ రామచంద్రరావు గారిది కూల్చండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది చూసి వెతికి కూల్చండి. ఇగో మేము వాళ్ళది కూడా కూల్చినాం, మీరు కూడా కూలుస్తున్నాం, ఇక వాళ్ళకి గింత ఇచ్చినాం, మీకు గింత ఇస్తున్నాం అని చెప్పండి. అట్లా మొత్తం అనాలోచితంగా అండి. ఇప్పుడు కబడ్డీ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ కబడ్డీ ఆడితే ఎట్లా ఉంటది, క్రికెట్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ చూసి వచ్చి బ్యాట్ పట్టుకుంటే ఆ బాల్ వచ్చి ఇక్కడ మూతికి తగలవచ్చు, వీపుకు తగలవచ్చు, చెస్ట్ కు తగలవచ్చు, ఎక్కడైనా తగలవచ్చు. అంటే ఇది ప్రాక్టీస్ లేదు, ప్లానింగ్ లేదు. వితౌట్ ప్లానింగ్ తోని రేసు గుర్రం అని కొడితే ఇది కథ నడవదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు మనం మొన్న ప్రెస్ లో చేసినాం, నిర్మల్లో పారిశుద్ధ కార్మికుల ఉద్యమంలో ఇట్లా అని చెప్పినాం. మరి ఇవన్నీ అక్రమార్కులను నువ్వు తీసేవా? అక్రమ కట్టడాలు కూల్చేసినప్పుడు అక్రమ ఉద్యోగాలు జాయిన్ అయినని, అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని తీసేవా? ఇప్పుడు సరితారావుది మనమేలే, వీళ్ళు వేసారు పేపర్లో. ఈమె సరితారావు అనే ఆమెకు గత ప్రభుత్వంలో జాబ్ ఇచ్చినారు, టిఎస్ జెన్కోలో ఏఈగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇచ్చిన 1,50,000 నెలకు 2 ఏళ్ళు తీసుకుంది, అంటే 36 లక్షలు తీసుకుంది. మరి ఈమె జాబ్ లో నుంచి తీసేసిర్రా లేదా? ఆ డబ్బులు రికవర్ చేసిర్రా లేదా? ఈ సీఎండిని అరెస్ట్ చేస్తున్నావా లేదా? ఒక్క అధికారిని అరెస్ట్ చేయలే. నువ్వు ఫోన్ ట్యాంపరింగ్ లో కూడా ప్రభాకర్ రావు అని ఆయన అమెరికాలోనే గులుకుతున్నాడు. ఈయన సీఎండి ప్రభాకర్ రావు ఈమెకు జాబ్లు ఇచ్చిన ఈయన హ్యాపీగా ఉన్నాడు. హరీష్ రావు, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నారని నువ్వు చెప్పినావు, మేము చెప్తలే. మరి 1,00,000 కోట్లు తిన్నోళ్ళు మరి బయట ప్రపంచంలోనే తిరుగుతారు కదా, జైలుకు పోతలే. అంటే వాళ్ళు వీళ్ళు ఏమన్నా ములాఖాత్ అయ్యారా? ఇవన్నీ డౌట్లు వస్తాయి. ఇవన్నీ వదిలేసి 1,00,000 కోట్లు తిన్నోని నువ్వు చెప్తున్నావు, మేమనట్లే. 1,00,000 కోట్లు తిన్నోని వదిలేసి మరి మూసీ నదిలో 30 గజాలలో 60 గజాలలో ఊలగొడుతున్నావు అంటే మరి న్యాయము ధనికుడికి ఒక్కొక్క రకంగా, పేదోడికి ఒక రకంగా. నా చట్టం ఉన్నోడి చుట్టమా, ధనవంతుల చుట్టమా? మరి చట్టం అనేది రాజకీయ నాయకుల చుట్టం అయిపోయిందా? చెప్పండి. అధికారుల చుట్టమా? ఒక్క ఐపీఎస్ అరెస్ట్ అయ్యిందా? ఒక్క ఐఏఎస్ అరెస్ట్ అయ్యిందా? నవీన్ మిట్టల్ అనేటోడు ఎంత పెద్ద దొంగ అని మన అందరము, నువ్వుగా మేమల్లే, రేవంత్ రెడ్డి అన్నాడు. నేను రాగానే నీ భరతం పడుతున్నావు, ఏడబట్టినావు భరతం. వాడి పేరు సోమేష్ కుమార్. వాడు కరోనా టైంలో మనుషులు చచ్చిపోతుంటే బిస్కెట్ చాయ్ తాగుకుంటా నవ్వుకుంటా మాట్లాడుతుండు. వాడేటువంటి వాడి దేశంలో వాని మీద ఉన్న కోర్టు ధిక్కరణ కేసులు ఎవరి మీద లేవు. వాడు హ్యాపీగా ఇంకా బిస్కెట్లు, ఛాయలు, ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్ కనుకుంటా వాడు హ్యాపీగా తిరుగుతుండు. రజత్ కుమార్ అనేటోడు గతంలో కరప్టెడ్ అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన బిడ్డ పెళ్లి పలక్నామా ప్యాలెస్ లో ఒక ప్లేట్ భోజనానికి 10,000 20,000 పెద్ద మొత్తం వేలల్లో ఉంటే దాంట్లో వేసుకున్నాడు. ఆయన కరప్టెడ్ అని చెప్పినావు. మరి రజత్ కుమార్ బయట హ్యాపీగా తిరుగుతున్నాడు. స్మితా సబర్వాల్ మీద, అకున్ సబర్వాల్ మీద ఆరోపణలు చేసిర్రు, మరి వాళ్ళు వట్టిగానే తిరుగుతుర్రు. నువ్వు వచ్చి రేసు గుర్రం మూసీ సుందరీకరణ ఏం చేస్తావు? మూసీ సుందరీకరణలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యు. రాష్ట్ర వ్యాప్తంగా మూసీ పరివాహ ప్రాంతాలలో తిరిగి స్క్రీన్ లేసి, ఇగో ఇది వస్తే ఈ లాభం ఉంటది, ఇది వస్తే పర్యటన ప్రాంతం అవుతుంది, ఇక్కడ వస్తే మీకు ఇక్కడ బోటింగ్ కు సంబంధించిన జాబులు ఉంటాయి, లేకపోతే టూరిజానికి సంబంధించినవి వస్తాయి, మీరు ఇక్కడ అనేకమైనటువంటి వస్తువులు అమ్ముకోవచ్చు. అట్లీస్ట్ అంటే ఇప్పుడు బాధపడుతున్న ప్రజలకి ధైర్యం చెప్పడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. ధైర్యం చెప్పకపోగా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతురు, వాడు రెచ్చగొడుతుండు, వీళ్ళు రెచ్చగొడుతురు. అంటే అవునండి, ఇవి రాజకీయ నాయకులు కొందరు రెచ్చగొడతారు అచ్చా, అది వేరే కాన్సెప్ట్. కానీ జెన్యున్ గా బాధితులు కూడా ఉన్నారు కదా. మరి వీళ్ళని వదిలేసి మీరు ఎవరినన్నా ఒక్కొన్నన్నా ఓదార్చిర్రా? ఒక్కోళ్ళ కంట నీరన్నా దూడ్చిర్రా? కూల్చాయి కొంపలు కూల్చడానికి వచ్చినావా, కొంపలు కట్టేయడానికి వచ్చినావా అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా 10 లక్షలు అని చెప్పి ఇల్లు కూలుస్తున్నావు అంటారు. మేము ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నాం అంటే, హైదరాబాద్ లోనే ఒక 4 లక్షల ఇళ్ళ వరకు ఉన్నాయంటారు డబుల్ బెడ్రూమ్. వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంధాయించి ఏదో బలవంతంగా కూడా తీసుకుపోయి ఆ డీసీఎం లేసి ఇట్లా కుక్కి ఆ మట్టి తీసి అటు పడేసినట్టు, వీళ్ళని తీసుకుపోయి అటు పడేసినట్టు కాదు. వాళ్ళకి ఛాయ్ తాగిపించి, బిస్కెట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అన్నం పెట్టి, మాట్లాడి సంతోషంగా నవ్వుకుంటా వాళ్ళు షిఫ్ట్ కావాలి. కానీ ఎవో నా ఇల్లువా అంటే వాడోళ్ళు ముందే సెన్సిటివ్. వాళ్ళు ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటారు. ఎట్లుంటది అంటే ఇల్లుతో అటాచ్మెంట్, మనిషి చచ్చిపోయినా పెద్దగా వీలుగా అంటే కొంత బాధపడతారొచ్చు, కానీ
బంగారం పోయినా కొంత బాధపడతారు, బట్టలు పోయినా కొంత బాధపడతారు, కానీ వాళ్ళు ఉంటున్న ఇల్లు పోతే ఆ ఇల్లు అనేది ఒక పెద్ద జ్ఞాపకం. దాంతో ఉన్నంత అటాచ్మెంట్ ఎవరు దేంతో ఉండదు. అన్యాయంగా అక్రమంగా నోటీస్ లేకుండా డైరెక్ట్ కూలుస్తా అంటే ఆ ఎంత పెయిన్ అవుతుంది. వాడు వనస్థలిపురం తీసుకుపోయేటో పడేస్తా అంటున్నారు. మరి ఇక్కడ మరి అఫ్జల్ గంజ్ లో ఇంకొక సైడ్ జీవనాధారం కాదు. అక్కడ ఉంటే ఆయన ఒక అరటి పనులు అమ్ముకుంటాడు, అక్కడ ఉన్న పూలు అమ్ముకుంటాడు. మరి నువ్వు తీసుకుపోయి అడవిలో పడేస్తే వాడు ఏం పువ్వులు అమ్మాలి, ఏది అమ్మాలి, దానికి ఒక కరెక్ట్ ప్లానింగ్ అనే ఏమైనా చెయ్యాలి కదా. అంత చిన్న చితక వ్యాపారాలు అండి, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, పువ్వులు అమ్ముకునేటోళ్ళు, ఆటో నడిపించుకునేటోళ్ళు, ఏందది చిన్న చితక జాబులు చేసేటోళ్ళు, రిపోర్టర్లు, జర్నలిస్టులు కూడా ఉండొచ్చు. వీళ్ళని ఇంత ఏడిపించడు అవసరమా? నిన్ను ఎవడు అడిగిండు? చిన్న చిన్నగా చేయంటున్నాం, మేము చెయ్యొద్దు అంటలే. నిజంగా అక్రమ కట్టడాలు ఉంటే ఆ బిల్డర్ల దగ్గర వసూలు చేసి కనిపెట్టండి అండి. ఇప్పుడు జానీ మాస్టర్ రేప్ చేసిండంటే ఆయన గోవాలకి వెళ్ళి తీసుకొచ్చారు కదా, చేసిండా చేయలేదో దేవుడికి తెలుసు. మరి ఇప్పుడు ఎవడైతే బిల్డర్ అమ్మిండో వాడు ఎక్కడున్నాడో పట్టుకోవాలిగా. పని కూడా కాదు కదా, పని కూడా కాదు కాదు నక్సలైట్లు అడవిలు ఉంటే పోలీసులను పెట్టి ఏ పొక్కలున్నాడు ఎక్కడున్నాడు అని పట్టి వెతికి మరి ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎవడైతే బిల్డర్ ఉన్నాడో, ఎవడైతే చెరుకు భూమిని అమ్మిండో వాడిని పట్టుకొచ్చి వాడి ఆస్తులు ఎంత ఉన్నాయి అందులో మరి వీడికి ఎంత వచ్చింది ఇది అమ్మడం వల్ల ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బులు తీసి ఇస్తారు కదా. జనరల్ గా ఇంటికాడనే పంచాయతీ అయితే ఇప్పుడు మేము యాదవ్స్ అండి, గొర్రెలు మేపుతాం. ఏదో గొర్రెలకు తెలియకనో ఏదో పోయి చేనులో పడ్డది. చేనులో పడ్డప్పుడు పిలిపించి అడుగుతారు ఎంత నష్టం జరిగింది. ఒక 10,000 రూపాయలు నష్టం జరిగింది. 10,000 జరిగిందంటే ఒక 7,000 ఇచ్చేయి, వీళ్ళు కూడా పేదోళ్ళు అని చెప్పి మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తారు. అట్లా ఏది జరిగినా అన్యాయం జరిగితే ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ ఇట్లా పోయి గుద్దుతారండి, ఆటో ఏదో 2 వీలర్ మీద పోయి నడుచుకుంటూ పెట్టాలని గుద్దింది అని ఆ బండి గుద్దిన ఏమంటాం? మరి ఆయనకు కాలు తొనిగింది, నడుమిరిగింది, నువ్వు హాస్పిటల్లో చూపెట్టంటావా? మళ్ళీ హాస్పిటల్లో పడ్డోడు ఇల్లు కొడతావా? అంటే ఎంత దారుణం. ఆడు యాక్సిడెంట్ చేసినోడు మంచిగా ఉన్నాడు, యాక్సిడెంట్ చేసినోడు అంటే నువ్వు సేఫ్గా ఉండు, వీడి ఇల్లు కూలగొలుస్తాం, వీడి శరీరం కూల్చేస్తాం అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా రేవంత్ రెడ్డికి మరి ఆయననేమో 80,000 పుస్తకాలు చదివినైనా బయటకు వస్తలే, ఈయన ఒక్క పుస్తకం చదవలే. ఇప్పుడు ప్రాబ్లం 80,000 పుస్తకాలు అయినా రాడు ఈయనేమో. కనీసం అప్పుడు ఆయన 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఒక హెలికాప్టర్ కొనిచ్చారు, పార్టీ ఫండ్ 1000 కోట్లలో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా అద్భుతంగా సెట్ అయింది. మరి వచ్చి ఈ తెలంగాణ ప్రజల వల్ల, ఈ పేద ప్రజలు ఓట్లేయడం వల్ల నా జీవితం, నా పిల్లల జీవితం బాగుపడ్డది, నేను అలా రుణం తీర్చుకునే అవసరం వచ్చింది, నువ్వు అక్రమంగా ఎట్లా కూలుస్తావు, మరి ఎట్లా కూలిస్తే వాళ్ళకి ఏమి ఇస్తావు అని చెప్పి రావచ్చు కదా. అరే ఎంత దూరం ఉందండి, నేను అమెరికాలో కూడా లేడండి, ఇక్కడే ఉన్నారు. మళ్ళీ రేపు ఎలక్షన్ టైంకి వచ్చి నన్ను సీఎం చేయండి అంటాడు. మరి నిన్ను సీఎం చేయాలని అంటావు, నీకు ఓట్లు వేయన్న వద్దని అప్పుడు డిసైడ్ చేస్తారు. కష్టకాలంలో ఉంటే రావన్న వద్దా? ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు వస్తలేవు, మూసీ నది ఇక్కడ పేదోళ్ళు, ఇక చిన్న పిల్ల నా పెన్ను పోయిందని ఏడుస్తుంది, ఒక నిండు గర్భవతి ఏడుస్తుంది, ఇంకా పాపం. ఇప్పుడు మనం పేద వీళ్ళ ఇండ్లు మాట్లాడుతున్నాం, కానీ ఇంకో కోణం ఉంది. కమర్షియల్ వ్యాపారం చేసుకునేటోళ్ళు కూడా వాళ్ళు కొంచెం క్యాటరింగ్ చేసేటోళ్ళు ఉన్నట్టు నేను ఒక ఆయనది విన్నా. కుక్కట్పల్లి సైడ్ క్యాటరింగ్ చేసుకునేది, అమీన్పూర్ సైడ్ అంతా వాళ్ళు రెంట్ కు తీసుకొని కొంత డెవలప్ చేసుకొని రేకులు ఇట్లా వేసుకున్నారు. అరే ఆ రేకులు తీసుకునేదాకా టైం ఇవ్వాలి కదా, ఇయ్యలేదు. తర్వాత క్యాటరింగ్ కి సంబంధించి ప్రజలకు ప్లాస్టిక్ దాంట్లో అండితే రోగాలు వస్తాయని చెప్పేసి ఆయన స్టీల్ ఏదో మంచిది పెద్ద బౌలు పెద్ద పెద్ద కొని 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అవి తీసుకుని ఒక గంట టైం ఏంటంటే మీరా మరి అది ఎంత బాధ అండి. గంట టైం వెళ్ళరు. ఇప్పుడు ఆయనకు ఎంత నష్టము, ఒక 10 లక్షలు సంపాదించాలంటే చాలా కష్టం, అట్లాంటిది 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం. ఇప్పుడు మనం పేదల ఇన్లే మాట్లాడుతున్నాం, ఆ కమర్షియల్ గా ఉన్న వాళ్ళకి కూడా బాధనే కదా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి రూట్ చూపించాలి కదా. అసలు వాళ్ళు ఏదో గ్రహాంతర వాసం నుంచి దిగి వచ్చినట్టు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో రోహింగ్యాలు వచ్చినట్టు ఈ కూల్చడం అనేది అయితే ఇది ఇట్లాంటి పరిపాలన ఉంటుందని మేము కలలో కూడా ఉంచలేమండి. మీరు ఇంకా రెడ్ టీవీ ద్వారా తీసుకెళ్ళండి. ఇంకా నిరుద్యోగులు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా మిగతా ఇప్పుడు 2,500 పెన్షన్ ఇస్తే రాష్ట్రంలో ఏ సమస్య లేదు, ఒక సుందరీకరణ హైడ్రానే ఉంది అన్నట్టుగా రాష్ట్రంలో. అది అసలు నిరుద్యోగ సమస్య ఏంది, ఇప్పుడు ఇచ్చిన హామీలు మహిళలకు 2,500 ఇస్తారు, వాళ్ళకు చూపించిన ఆశ ఒకటి ఉంది, అది కూడా ఇంకా నెరవేర్చిన ఒక ఫ్రీ బస్సు అన్న ఒక కాన్సెప్ట్ తప్ప. దీని గురించి మీరేమంటారు? అదే ఇప్పుడు ఫ్రీ బస్సు ఇవ్వకుండా ఏం కాదు,
ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు, కానీ ఆ మహిళలు ఇల్లు కూల్చకు. ఇల్లు కూల్చితే ఆ కూల్చిందాక నష్టపరిహారం కరెక్ట్ ఇయ్యు. నువ్వు గిది బస్ టికెట్ ఇచ్చినంటే ఇన్ని రోజులు బస్సు ఇచ్చేదాకా ఎవరు టికెట్ కొనుక్కోలే, బస్సు ఎక్కలేదా? కావాలంటే కొంచెం బస్ ఛార్జీలు తగ్గించు. ఆ ఫ్రీ బస్ వల్ల కూడా నష్టాలు ఉన్నాయండి. మగవాళ్ళకి సీట్లు దొరకలేవు. నేను డబ్బులు ఇచ్చి నాకు టికెట్ దొరుకుతా, డబ్బులు ఇవ్వకున్నా అదొక ప్రాబ్లం. అవును, ఇది ఇది ఎట్లా ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ బస్సులు అనేటివి తగ్గించిర్రు, సరే ఇప్పుడు బస్సులు లేవు. అవును. నువ్వు అట్లాంటప్పుడు మగవాళ్ళకు ఒక సపరేట్ బస్సు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఏంది? మళ్ళీ ఇంట్లో మహిళలలో డబ్బున్న మహిళలు కూడా ఉంటారు, జాబ్ ఉన్న మహిళలు ఉంటారు. మరి మగవాళ్ళ దాంట్లో కూడా కటిక పేదరికంతో ఉన్న వాళ్ళు ఉంటారు. మహిళ అని, కులం అని, మతం అని పెడతారా? పేదరికంగా బేసిగా పెడతారా? ఇట్లా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు రైతు రుణమాఫీ సగం మందికి గాలే, ఇంకా సగం మంది ఏడుస్తున్నారు. రైతు బంధు రాలేదంటున్నారు. నిరుద్యోగులకు కూడా 5 లక్షల కార్డు ఇస్తున్నారు, ఇవ్వలే. అసలు చెప్పింది ఏంది ఎలక్షన్ ముందు, ఇప్పుడు చేస్తుంది ఏంది? అంత టాపిక్ గందరగోళంగా ఉంది. వీళ్ళు మరి చేత కాకపోతే మాకు చేత కాదని చెప్పేసి రాష్ట్రపతి పాలన పెట్టేమనండి. మీకెందుకు మరి? మా వల్ల అయితే లేదండి అనాలి. కానీ ఇది చాలా తప్పండి. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఇలా నిరుద్యోగుల పరిస్థితి కానీ, పేదల పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిపుణులతో మాట్లాడి పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం చేయాలని మీ రెడ్డి టీవీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.